హాయ్ అండి అందరికి. ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ కూర. మీ ఇంట్లో ఏం కూర కామెంట్ చేయండి ఇది చూసేటప్పటికి. ఫస్ట్ అయితే బాగా వాష్ చేసుకొని నేను కొంచెం గ్రేవీ లాగా కాకుండా మరి కర్రీ లాగా కాకుండా మీడియంగా చేసుకున్నాను. ఈ వారానికి అయితే ఖచ్చితంగా తినే వాళ్ళు అయితే ఒకసారి తినొచ్చు, లేదంటే నెలకు ఒకసారి తినొచ్చు, లేదంటే సంవత్సరంకి ఒకసారి తినొచ్చు. తినాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా తినండి, ఇబ్బంది లేదు. అలాగ టైంలు డేట్లు అయితే పెట్టుకోవద్దు. ముందుగా కర్రీలోకి వెళ్ళిపోదాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, వీలైతే పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఒక 4-5 విజిల్లు పెట్టుకోండి. ఎవరికి ఒక్కరికి తగ్గట్టుగా వాళ్ళు విజిల్లు పెట్టుకోండి. మరి మెత్తగా అయితే ఉడకబెట్టుకోవద్దు. ముక్కలు సపరేట్ గా, వాటర్ సపరేట్ గా చేసి పెట్టుకోండి. ఈలోపు బాండీలు పెట్టుకొని కొంచెం ఆయిల్, పచ్చిమిరపకాయ, నాకైతే 1 కప్పు మటన్ వచ్చిందండి. దానికి నేను 1/2 కప్పు ఆనియన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ గ్రేవీ లాగా అంటే మీడియం గా చేసుకుంటున్నాను కాబట్టి టమోటాలు అవేమీ వేయలేదు. ముందుగా వాటర్ వేసేసుకొని మటన్ లోకి వాటర్ వేసుకొని బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకున్నానండి. నేను మటన్ మసాలా అయితే ఎప్పుడు వేయను. కొంచెం చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఉడకబెట్టుకున్న మటన్ వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచుకొని సిమ్ లోనే పెట్టుకున్న తర్వాత మీకు టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం వేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకొని దించేసుకుంటే అదే మటన్. మా ఇంట్లో అయితే నేను ఇలాగనే చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.